ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మార్పులు చేర్పుల వ్యవహారం పలు నియోజకవర్గాల్లో వివాదాలకు దారితీస్తుంది. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో తాజాగా అభ్యర్థులకు అక్కడ సిట్టింగులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా తన నియోజకవర్గం మార్చడంతో ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒక వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదట. దాంతో అసలు మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం ఏంటి అని ఆరాలు తీస్తున్నారట వైసీపీ పెద్దలు. మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఆలూరు ఇన్ఛార్జిగా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన జడ్పీటీసీ విరూపాక్షను ప్రకటించింది. దాంతో మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో జయరాం కొన్ని రోజులుగా పలువురి ఫోన్లకు స్పందించడం లేదట. తన రాకపోకలను గోప్యంగా ఉంచుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి జయరాం సిద్ధంగా లేరంటున్నారు. ఆలూరు సెగ్మెంట్లో జయరాం బంధుమిత్రులు, రక్త సంబంధీకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదీకాక ఆలూరు సెగ్మెంట్కు స్థానికుడైన ఆయన రాజకీయ జీవితం మొదలైంది కూడా అక్కడే. జయరాం 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన 2005లో ఆలూరు సెగ్మెంట్లోని చిప్పగిరి మండల జడ్పీటీసీగా గెలుపొందారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి అయ్యారు. ఆయనకు ముందు నుంచి నియోజకవర్గం వాసులతో కలుపుగోలుగా ఉంటారన్న పేరుంది. అందుకే అంత అనుబంధం ఉన్న ఆలూరును వదులుకోవడానికి ఆయన సుముఖంగా లేరట. కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఆయన తిరస్కరిస్తున్నారు. ఆ క్రమంలో జయరాం పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రిని కలిసేందుకు వైసీపీ ఆలూరు ఇన్ఛార్జిగా ప్రకటించిన విరూపాక్ష కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అందుబాటులోకి రావడం లేదట. పోలీసులు ఇచ్చిన సమాచారంతో మంత్రి ఇంట్లో ఉన్నారని నిర్ధారించుకుని ఈ నెల 18న విరూపాక్ష నేరుగా గుమ్మనూరు ఇంటికి వెళ్లారు. మంత్రి వాహనాలు ఇంట్లోనే ఉన్నా అనుచరులు మాత్రం మంత్రి ఇంట్లో లేరని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వెనుతిరగాల్సొచ్చిందట. అటు వైసీపీ పెద్దలకు జయరాం అందుబాటులోకి రావడం లేదంటున్నారు. దీంతో అసలేం జరుగుతోందో తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. మరోవైపు గుమ్మనూరు పార్టీ మారుతున్నారన్న ప్రచారం వాస్తవం కాదని ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయటం ఆయనకి ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని చెప్తున్నారు. అదెలా ఉంటే గుమ్మనూరు జయరాం ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్నారని వార్తలొస్తున్నాయి. అదే క్రమంలో బెంగళూరు కేంద్రంగానే పార్టీ మార్పుపై పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గుమ్మనూరు జయరాం ఎంపీ పదవికి పోటీ చేయడానికి ఇష్టం లేకపోవడంతో వైసీపీ అధిష్టానానికి డెడ్లైన్ పెట్టారని అంటున్నారు. ఆలూరు వైసీపీ టిక్కెట్ దక్కకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలవ్వడంతో ఇప్పటికే ఆయన కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో టచ్లోకి వెళ్లారంటున్నారు. ఇది తెలిసి ఆయన్ను తాడేపల్లికి పిలిపించుకుని బుజ్జగించాలని చూస్తున్నారట వైసీపీ పెద్దలు. మరి చూడాలి వారి బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయో. గమ్మునున్న గుమ్మనూరు ఎప్పటికీ తన నిర్ణయం ప్రకటిస్తారో.